పాల్గొంటారో వాళ్ళకు మాత్రమే దీని యొక్క ఆనందం, దీని యొక్క ఇంప్రెషన్ తెలుస్తుంది. మీరు నామమాత్రంగా ఉంటూ ఎవరో చేస్తున్నారు, మేము చూస్తున్నాము అనుకుంటే ఈ టేస్ట్ మీకు తెలియదు. మీకు ఆ టేస్ట్ తెలవాలంటే మన పాఠశాలలో జరిగేటటువంటి ప్రతి యాక్టివిటీస్లో హార్ట్ఫుల్గా పార్టిసిపేషన్ కావాలి. అట్లయితేనే ఈ ప్రోగ్రాం ఎంత గ్రాండ్గా సక్సెస్ అవుతుంది. ఆ గ్రాండ్నెస్లో మీ యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, తప్పు ఒప్పు అనేది తెలుస్తుంది. విద్యార్థులందరినీ కోరేది ఏంటంటే ఇటువంటి సెలబ్రేషన్స్ మనకు ఇయర్లీ ఒక 2-3 మాత్రమే చేస్తుంటాం. నేషనల్ ఫెస్టివల్స్ అయితేంది, యాన్యువల్ డేస్ అయితేంది, స్పోర్ట్స్ డే అయితేంది, ఇటువంటి కొన్నే వస్తుంటాయి. మరి వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా మిస్ అయినట్టుంటే నెక్స్ట్ జరిగేటటువంటి ప్రోగ్రాంలోనన్నా నేను ఏదో ఒక కమిటీలో ఉండాలి, ఏదో ఒక యాక్టివిటీ చేయాలి, ఏదో ఒక గేమ్ ఆడాలి అనేటటువంటి లక్ష్యం ఎటువంటి సందర్భాలనే మీ మైండ్లో గట్టిగా తలగాలి. లక్ష్యం ఎలా ఉండాలంటే కంపల్సరీ మీరు సాధించేటట్టు ఉండాలి. ఈ ప్రోగ్రాంలో నేనేం చేయలేకపోయినా, నేను స్పీచ్ చేయలేకపోయినా, నేను డ్యాన్స్ చేయలేకపోయినా, నేను గేమ్స్లో పార్టిసిపేషన్ చేయలేకపోయినా, నెక్స్ట్ జరిగేటటువంటి యాక్టివిటీస్లో కంపల్సరీ నా వంతుగా నేను ఒక దాంట్లో ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ మీ మైండ్లో డెవలప్ కావాలి. అటువంటి అవకాశం మీకు వస్తుంది. వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యార్థులను కోరుతున్నా. మరి ఈ నేషనల్ ఫెస్టివల్ సందర్భంగా మీలో ఉన్నటువంటి ఏమన్నా ఇండిసిప్లిన్ యాక్టివిటీస్ ఉంటే ఈ రోజుకు మర్చిపోయి ఒక గట్టి లక్ష్యంతో మంచి డిసిప్లిన్గా ఒక గుడ్ స్టూడెంట్గా నేను అందరి టీచర్ల యొక్క బ్లెస్సింగ్స్ పొందేటట్టు ఉండాలని మీ మైండ్ సెట్ మార్చుకోవాలని కోరుకుంటున్నా. ఇంతకుముందు ఎవరైనా ఏమైనా ఇండిసిప్లిన్ చేసి ఉంటే ఇక నుంచి నేను రిపీట్ కాకుండా ఉంటానని చెప్పి మీ మనసుకు మీరు గట్టిగా చెప్పుకొని మంచి స్టూడెంట్స్గా మన పాఠశాలలో అందరి టీచర్ల బ్లెస్సింగ్స్ పొందాలని విద్యార్థులను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. మరి ఇంకొకటి, ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరాలంటే ఎంతో కష్టపడాలి. జస్ట్ ఎగ్జాంపుల్, ఒక 100 మీటర్స్ స్ప్రింట్ తీసుకున్నాను అనుకోండి. 100 మీటర్స్ స్ప్రింట్లో మనం 3 ప్రైజులు ఇస్తాం, ఫస్ట్, సెకండ్, థర్డ్. అందరూ పరిగెత్తేది ఫస్ట్ ప్లేస్ కోసమే. ఎస్ ఆర్ నో? సే లవ్లీ. అందరూ పరిగెత్తేది ఏ ప్లేస్ కోసం? ఫస్ట్ ప్లేస్ కోసమే. మరి ఆ పరుగు పందెంలో ఒకరు మాత్రమే ఫస్ట్ ప్లేస్ రావడం జరుగుతుంది. మరి సెకండ్ ప్లేస్ వచ్చే వాళ్ళు ఉంటారు, థర్డ్ ప్లేస్ వచ్చే వాళ్ళు ఉంటారు, ఇంకా వెనక నుండి లాస్ట్ వచ్చే వాళ్ళటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారా లేదా? సే లవ్లీ. రైట్. మీరు మాత్రం ఎప్పుడు ఆ ఫస్ట్ ప్లేస్ వచ్చేటటువంటి వాళ్ళు మాత్రమే మీ దృష్టికి కనిపించాలి. నాట్ ఓన్లీ 100 మీటర్ స్ప్రింట్, మీ లైఫ్ని అట్లా కంపారిజన్ చేసుకోవాలి, అట్లా మల్టిప్లై చేసుకోవాలి, అట్లా ఎగ్జాంపుల్ తీసుకోవాలి. నాట్ ఓన్లీ 100 మీటర్స్. నేను జస్ట్ మీకు అర్థం కావడానికి ఎక్కువ గ్రౌండ్లో ఉంటారు కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఈవెన్ స్టడీస్ ఆల్సో 10th క్లాస్ స్టూడెంట్స్ బాగా కష్టపడుతున్నారు. వెరీ గుడ్. రోజు ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. మరి ఆ ఎగ్జామ్లో కూడా అందరూ 10th గ్రేడ్ రావాలని 10% అందరికీ A1 గ్రేడ్ రావాలని కష్టపడుతున్నారు. అది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. కంపారిజన్ టు 100 మీటర్స్. నేను 100 మీటర్స్ స్ప్రింట్ని కంపారిజన్ చెప్తున్నా కదా, దాన్ని కూడా మీరు అప్లికేబుల్ చేసుకోండి. ఇప్పుడు 100 మీటర్లో ఫస్ట్ ప్లేస్ కోసం ఎట్లా కష్టపడుతున్నారో ఎగ్జామ్లో కూడా మీ యొక్క ప్రోగ్రెస్ అలా ఉండాలి. A+ గ్రేడ్ వచ్చేటట్టు కష్టపడాలి. కానీ అందరూ ఈక్వల్గా మీకు అవార్డు ఇవ్వాలంటే
ఎవరిని ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ ఫీల్డ్లో అయితే కోచ్లకు కానీ అర్థం కాకుండా ఉండాలి. అంత కాంపిటీషన్ ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మంచి మార్కులతోటి మీ యొక్క శ్రమ ఫలించాలని ఒక సిస్టమేటిక్గా మీరు యాక్షన్ తీసేయాలి మైండ్లో. టీచర్ వస్తున్నారు కదని బుక్ తెరవడం, లేకపోతే సార్ లేరని చెప్పి ఇండిసిప్లిన్గా బిహేవ్ చేయడం, చదువుని నెగ్లెక్ట్ చేయడం, ఉండాల్సినటువంటి టైంలో ఉండకపోవడం, అటువంటివి ఏమైనా ఉంటే మైండ్ సెటప్ మార్చుకోండి. విద్యార్థులు మనకున్నది మంచి టైం టేబుల్, గాడ్ గిఫ్ట్. మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. ఈ టైం టేబుల్ చాలా అద్భుతం. మీకు ఎక్కువ టైము పిల్లలతోటి ఇట్లా స్నేహపూర్వకంగా మరియు ఇట్లా గేమ్స్ పరంగా, కల్చరల్ పరంగా, స్టడీ పరంగా, ఫెసిలిటీస్ పరంగా, మెనూ పరంగా చక్కటి అవకాశాలు వచ్చినాయి. దీన్ని వినియోగించుకొని అందరూ మంచి మెరిట్ స్టూడెంట్స్గా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్కు మరియు ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బోలో స్వతంత్ర భారత్ కి, జై బోలో స్వతంత్ర భారత్ కి.